యథార్థమైన మనస్సు గలవాడు యోసేపు. ఈ యథార్థమైన మనస్సుతో దేవుడు తనకు తన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడు. 105వ కీర్తన 19వ వచనం యోసేపు గురించిన భాగంలో, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. దేవుని మాట అతని జీవితంలో నెరవేరేంత వరకు 2 కళ్ళు వచ్చినాయి. పనులను గురించి ఒక కళ, నక్షత్రాలను గురించిన ఒక కళ. ఆ కళలు సాధారణంగా ఏవో కళలు వస్తూ ఉంటాయి మనకు కూడా, కానీ వాటిని మనం అంతగా లెక్క చేయం. కానీ యోసేపు తనకు వచ్చిన కళ అది దేవుడిచ్చినది అని, వచ్చే ప్రతి కళలు దేవుని నుండి వచ్చేవి కావు, గమనించండి. తనకు వచ్చిన కళ దేవునిది అని ఆ కళని నమ్మాడు చూడండి, ఆ కళని విశ్వసించాడు చూడండి, ఆ కళని పట్టుకున్నాడు చూడండి. అది యోసేపులోని దీన మనసు. నేనేంటి, నాకు ఈ కళ రావడం ఏంటి అని దేవుని జ్ఞానాన్ని గాని దేవుని ఆలోచనని గాని తూలనాడిన మనస్సు కాదు యోసేపుది. ఆ కళలు గ్రహించుకున్నాడు, అది తన జీవితంలో నెరవేర్చబడినట్లుగా, దేవుని ఆ ఉద్దేశ్యం నెరవేర్చబడినట్లుగా. ఓకే, ఈ కళ నాకు ఇవ్వడం దేవుని ఏర్పాటు, గ్రహించుకున్నాడు. అది దేవుని ఆలోచన, దేవుని తలంపు, దేవుని ఇష్టము ఈ కళ. సో ఆ ఇష్టానికి నేను అనుకూలంగా నడుచుకోవాలి. ఐ షుడెంట్ క్వశ్చన్ ఎనీథింగ్. ఆ కళ వచ్చి ఎప్పుడు 17 ఏళ్ల ప్రాయంలో, తన అభిషేకం పొంది రాజుగా స్థిరపరచబడింది ఎప్పుడు 30 ఏండ్ల వయసులో. 17 ఏండ్లకి 30కి 30 - 17 అంతా 40. మరి మ్యాథ్స్ కదా మా ఎంపీసీ. 40 30 - 17 అంతా 13 13 17 అన్నట్టు. ఇప్పుడు 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాలలో ఎప్పుడు కూడా దేవుని మీద ఆయాసమైన మాటలు, అవిధేయమైన మాటలు తన ప్రవర్తనలో గాని, తన మనస్సులో గాని, తన రియాక్షన్స్ లో గాని ఎక్కడ కనపడలేదంట. చూడండి 38వ అధ్యాయం ఆదికాండంలో ఎన్నిసార్లు ఉంటుంది ఆ మాట. యెహోవా యోసేపునకు తోడయ్యుండెను, యెహోవా యోసేపునకు తోడయ్యుండెను, యెహోవా తోడయ్యుండెను, తోడయ్యుండెను, తోడయ్యుండెను. 39వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చూడండి. యెహోవా యోసేపునకు తోడయ్యుండెను. 3 యెహోవా యోసేపునకు తోడయ్యుండెను. 21 యెహోవా యోసేపునకు తోడయ్యుండెను అని అంటే ఏంటి దాని అర్థం? యాజ్ ఎ పర్సన్ బీయింగ్ విత్ జోసెఫ్ అంటే ఒక వ్యక్తిగా యోసేపు వెంటే ఉన్నారు. ఇప్పుడు మనము మన లోపల ఆలోచించుకుంటాం కాబట్టి మన ఆలోచన మన పక్క వారికి కూడా తెలియదు. కానీ యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడంటే ప్రతి నిమిషము యోసేపును వెంబడిస్తున్నప్పుడు యోసేపులో ఎక్కడ అసహ్యమైన హేయమైన మనస్సు గాని, తలంపు గాని, యవనస్తుడు కదా, క్రియ గాని, ఆలోచన గాని ఏం రాలేదా? అంటే దేవుని సన్నిధిని బ్రేక్ చేసే ఆలోచనలు ఏం రాలేదా యోసేపుకి? రాలా. ఆ తలంపులు, ఆ ఊహలు, మనసులు, ఆలోచనలు ఏం లేవు అసలు యోసేపులో. ఎందుకనంటే దేవుడు తోనే ఉన్నాడు. కానీ యోసేపుతో దేవుడు అంత సమయం, తను సింహాసనం ఎక్కేంత వరకు, తన జీవితం అంతట్లో కూడా యోసేపుకు తోడుగా ఉన్నాడు అని అంటే ప్రతి ఆలోచన దేవుడు ఎరిగి ఉన్నాడు, ప్రతి తలంపు దేవుడు, ప్రతి స్వభావం దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆ స్వభావాలన్నీ చూసినా, తలంపులన్నీ చూసినా దేవునికి హేయం అనిపించలా. ఎందుకనంటే హీ చూస్ టు ఒబే, హీ చూస్ టు యాక్ట్ ఇన్ అప్రైట్నెస్. యథార్థంగా ప్రవర్తించటమే ఎంచుకున్నాడు. ఇప్పుడు వెంటనే ఉన్నాడు కదా దేవుడు తోడుగా ఉన్నాడు కదా, అప్పుడు నేర్పించేవాడంట దేవుడు. జ్ఞానం నేర్పేవాడంట, ఆలోచనలలో వివేకం నేర్పేవాడంట. ఇక్కడ ఫరోకి కళ వచ్చినప్పుడే యోసేపుకి కూడా కళ వచ్చే ఉండొచ్చు. ఏమో, ఆ భావం యోసేపుకు ముందుగానే తెలియపరచబడిందేమో.
ఇదిగో నువ్వు వెళ్ళి ఈ కళ భావం చెప్పాలి, ప్రిపేర్ అయ్యుండు అని. ఈ భావం రాజుకు చెప్పాలి, ఈ భావాన్ని చెరసాల్లో నుంచి నేను బయటికి తీసుకెళ్తారు. కాలిచ్చిన దేవుడు ఈ మాత్రం చెప్పడా? నువ్వు సిద్ధంగా ఉండు, భావం చెప్పాలి అని యోసేపుని ప్రిపేర్ చేసి ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఈ విధంగా యోసేపు దేవుని ఆత్మను నింపుకున్నవాడు. యథార్థత పవిత్రతనిస్తుంది. యథార్థమైన మనసు పరిశుద్ధతని అనుగ్రహిస్తుంది. సో యథార్థమైన మనసు కావాలని దేవుని సన్నిధిలో వేడుకోవాలి. యథార్థ హృదయము. 51వ కీర్తన చూడండి, 51:10. నాలో శుద్ధ హృదయం కలుగుజేయి. ఎందుకనంటే నా మనస్సు అపవిత్రమైపోయింది, నా మనస్సు చెడిపోయింది, నా హృదయము చెడిపోయింది. ఇప్పుడు నాలో శుద్ధ హృదయము కలుగజేయుము. క్రియేట్ ఎ న్యూ హార్ట్ విత్ ఇన్ మీ. నా హృదయాన్ని బాగు చేయని అడగట్లా దావీదు. నా హృదయాన్ని శుభ్రపరచు అని అడగట్లా దావీదు. కానీ ఏమడుగుతున్నాడు? సృజించు. క్రియేట్ అంటే బారా. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటది కదా, దేవుడు భూమి ఆకాశములను సృజించెను. బారా. గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. సృజించెను. నా హృదయములో యథార్థ హృదయాన్ని సృజించు. నాలో శుద్ధ హృదయాన్ని సృజించు. క్రియేట్. ఎందుకనంటే బాగు చేయబడని విధంగా చెడిపోయింది నా మనసు. ఈ చెడిన దాన్ని బాగు చేయడం కాదు, ఈ చెడిన దాన్ని చంపేసి నూతన హృదయం నాలో పుట్టించు. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము. నూతన హృదయం మీకు ఇచ్చేదను, రాతి గుండెను తీసివేసి. 26వ వచనం, 36:26. మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, తీసివేసి మాంసపు. ఉన్న హృదయాన్ని శుద్ధి చేస్తానని కాదు, ఉన్న దానిని ఏదో ఒక మెరుగులు దిద్దడం కాదు, ఏదో ఒక మేకప్ వేసేసి కవర్ చేసేయడం కాదు, కానీ క్రియేట్ సంథింగ్ న్యూ. క్రొత్త హృదయం కావాలి నాకు. ఆ క్రొత్త హృదయం కావాలని ఎప్పుడు అర్థమైంది అని అంటే, ఈ హృదయం ఎంత చెడ్డతో చెడిపోయిందో అర్థమైనప్పుడు. దావీదు అన్నట్లా కాదు, రిపేరింగ్ కాదు, క్లీనింగ్ కాదు, నాలో శుద్ధ హృదయం క్రియేట్ చేయి. ఇక ఆ హృదయం ఎప్పుడు కూడా శుద్ధంగానే ఉండాలి. ఆ హృదయం ఎప్పుడు కూడా న్యూగా, శుద్ధంగా, పరిశుద్ధంగానే ఉండాలి. నాలో ఆ హృదయం క్రియేట్ చేయి అని వేడుకుంటున్నాడు దేవుడి దగ్గర. ఈ ఉదయకాల సమయంలో యోసేపు కలిగి ఉండిన ఆ యథార్థమైన హృదయాన్ని దేవుడు మనలో సృజించాలి అని వేడుకోవాలి. ఈ యథార్థ హృదయముల్లో దేవుని ఆత్మ నివాసం ఉంటారు. దేవుని ఆత్మను కలిగిన ఆ వ్యక్తి ఏమేం కలిగి ఉంటాడంటే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం చూడండి, 2వ వచనం, 3వ వచనం. 2వ వచనం ఒకటే. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మన, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. దేవుని ఆత్మను కలిగి ఉంటే ఏం కలిగి ఉన్నట్టు? జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి. ఎన్నున్నాయో చూడండి. దేవుని ఆత్మను మనం నింపుకున్నప్పుడు మనం కలిగి ఉండే క్వాలిటీస్ అన్నమాట ఇవి. గ్రేట్ పొజెషన్స్ ఇవి, ట్రెజర్స్ అన్నమాట ఇవి. జ్ఞానం ఉంటుంది, బలం ఉంటుంది. యోసేపు అలా నింపుకున్నాడు. దేవుని ఆత్మ ఉన్నప్పుడు దేవుడే మనలో నిండి ఉన్నట్టు. దేవుడు తోడుగా ఉన్నాడు 38లో. ఇక్కడ 42కి వచ్చినాకేమో 1:38లోనేమో దేవుని ఆత్మ కలిగిన వాడు అని. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మనం ఏం హృదయం కలిగి ఉండాలి? యథార్థ హృదయము. దేవుడు మనలో ఏ హృదయం కలిగి నిర్మించాలి? శుద్ధ హృదయం. దేవుని ఆత్మ కలిగి ఉన్నప్పుడు మనలో ఏమేమి ఉంటాయి? జ్ఞానం, వివేకం, ఆలోచన, తెలివి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎటిదో కూడా ఎప్పుడు
దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఎలా భయపడాలో నేర్చుకుంటావు, ఎలా ప్రవర్తించకూడదో నేర్చుకుంటావు, ఎలా మాట్లాడకూడదో నేర్చుకుంటావు. అవును, ఎలా నడవకూడదో నేర్చుకుంటావు, నీ దృష్టి ఎలాగుండాలో నేర్చుకుంటావు, నీ నడక ఎలాగుండాలో నేర్చుకుంటావు. ఎందుకనంటే దేవుని ఆత్మ నిన్ను మోడలింగ్ చేస్తారు. నీ ఆలోచనలని, నీ క్రియలని షేపప్ చేస్తారు దేవుని ఆత్మ. You should not think like that and you should think like that. You should do like that. You should not do like that. You should study. You should do hard work. You should maintain uprightness. అన్ని దేవుని ఆత్మే నడిపిస్తూ ఉంటారు, ఏది బిడి చేస్తూ ఉంటారు. అప్పుడు జ్ఞానం నింపబడతాది మనలో. ఎందుకంటే ఆయన జ్ఞానం అయి ఉన్నాడు కదా. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యెహోవా యందే గుప్తమై ఉన్నవి. ఈ ఉదయకాల సమయంలో ఆ వరం, ఆ కృప వేడుకుందాం దేవుని దగ్గర. దేవా, నాలో యథార్థ హృదయం, నేను యథార్థంగా ప్రవర్తించాలి. నాలో నూతన హృదయం నాకు దయచేయి, నాకు నూతన హృదయం దయచేయి. ఈ పాపభరితమైన ఈ లోకంలో మానవుడు ఆదాము చేసిన పాపము ద్వారా దేవుని మహిమను, దేవుని పరిశుద్ధతను మొత్తం సంపూర్ణంగా పోగొట్టుకున్నాడు. అయితే యేసు ప్రభు వారి భూమి మీదకి శరీరధారిగా వచ్చి ఆయన తన రక్తాన్ని మన మీద ప్రోక్షించి మనలను క్రొత్త వ్యక్తులనుగా సృజించాడు. యేసు ప్రభు వారిలోనే క్రొత్తదనం ఉంది. ఆయన శిలువ మరణంలోనే క్రొత్తదనం ఉంది. నీ క్రియలు ఎప్పుడు మారతాయి అని అంటే ఆ ప్రత్యక్షత కలిగినప్పుడు, నువ్వు ఆ శిలువ యాగాన్ని గ్రహించినప్పుడు. అది గ్రహించకుండా నీ బుద్ధి మారదు, క్రియలు మారవు, ఏది మారదు. ఇంకా కాకపోతే ఏదో నువ్వు అలా ప్రార్థన చేసుకుంటూ పోవడమే. ప్రేమించి ప్రాణం పెట్టినవాడు ఆయన. ఆయన ఎదుట యథార్థంగా నడవాలి, లేకపోతే ఆయన గుండె బద్దలైపోతుంది, ఆయన మనస్సు పగిలిపోతుంది, చిత్తరమైపోతుంది ఆయనకు యథార్థంగా నడవకపోతాం అంట. మరి దేవుడు కదా మనల్ని రూపించిన వాడు. ఆయన దగ్గర మనలో ఆయన ఎదుట మనం దాచుతూ ఉంటే, ఆయనకి ఇబ్బందికరంగా అసహ్యంగా నడుచుకుంటూ ఉంటే, ఈ చెడ్డ దినాల్లో దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. ప్రపంచమంతా సిద్ధమైంది దేవుని రాక కోసం. అన్ని పరిస్థితులు అన్ని అయిపోయినాయి, అన్ని సిద్ధంగా ఉన్నాయి. దేవుడు చాలా త్వరలో రాబోతున్నారు. వచ్చినప్పుడు నిన్ను నన్ను ఆయన ఎదుర్కొంటారా? నిన్ను మేఘాల మీద ఎత్తబడతామా? దేవుని పరిశుద్ధ రాజ్యంలో ఉండడానికి పరిశుద్ధ ఆత్మ గల వారందరూ ఆకర్షించబడతారు. సో ఆ రాజ్యంలో, పరలోక రాజ్యంలో మనం ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనలో పరిశుద్ధాత్మ కావాలి. ఆత్మ లేనివాడు, క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని చెప్తుంది వాక్యం. ఎందుకనంటే ఆ ఆత్మ మాత్రమే మనల్ని పరిశుద్ధులనుగా చేస్తాడు, పరిశుద్ధులనుగా నడిపిస్తాడు. ఆ ఆత్మ మాత్రమే మనల్ని ఏలుబడి చేస్తాడు. సో ఆత్మ మనకి కావాలి. ప్రార్థన చేసుకున్నాం, దేవా నీ పరిశుద్ధాత్మ నాకు కావాలి, నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నాలో యథార్థ హృదయం దయచేయ్యా. యోసేపు నీ ఆత్మను కలిగి ఉన్నవాడు. యోసేపుని నువ్వు ఎలా నడిపించావో, యోసేపుకి ఎలా జ్ఞాన వివేకములు గల ఆత్మ ఇచ్చావు, నాకు ఆ జ్ఞాన వివేకములు గల ఆత్మ ఇది. యోసేపుకి ఏ సర్టిఫికెట్స్ లేవు, ఏ కాలేజ్ నుంచి రికగ్నైజ్డ్ సర్టిఫికెట్స్ ఏం లేవు. కానీ ఆ ఐగుప్తు రాజ్యం అంతటికి కూడా ఒక ఆఫీసర్ అయిపోయాడు, ఓ రాజు అయిపోయాడు. మిగిలిన జ్ఞానులందరూ సెట్ డౌన్, మిగిలిన వాళ్ళందరూ సెట్ డౌన్. ఓ బానిస, చెరసాలలో క్రైమ్, నేరస్తుడు, క్రిమినల్ వచ్చేసి సరాసరి సింహాసనంగా వచ్చేసాడు. సో దేవుడు మన విషయంలో కలిగిన ఆలోచనలు చాలా గొప్పవిగా ఉంటాయి, చాలా అద్భుతమైనవిగా ఉంటాయి. వాటిని మనం అందుకోవాలి, వాటిని మనం పట్టుకోవాలి, వాటిని మన లైఫ్లో మనం చూడాలి అని అంటే ఖచ్చితంగా మనం ఆయన అనుకూలంగా నడిస్తేనే, ఆయన ఏలుబడిలో నడిస్తేనే కరెక్ట్గా ఆ రూట్లోకి తీసుకెళ్తాడు. ఆయన నడిపించాడు అనుకో, ఎత్తి కరెక్ట్గా అక్కడ వరకు తీసుకెళ్తాడు. పట్టుకోమ్మ వాటిని అంటాడు. అదే మనంతటి మనం నడిచామనుకోండి, పైకి తీసుకెళ్తాడు. ఇంకా మనం కిందకి ఎగిరి 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 అంతకు పోయేసరికి ఆ ఆలోచన కంటే నేను బతికైతే హాయిగా ఉంది అని అనుకుంటాం. సో దేవుని ఆలోచనలు మన జీవితంలో నెరవేర్చబడాలి. యోసేపు ఒకప్పుడు చాలా సామాన్యమైన వ్యక్తి, కానీ ఎన్ని పరిస్థితుల గుండా నడిపింపబడి ఒక రాజుగా స్థిరపడ్డాడు. ముందు కాలాలకి కూడా సిద్ధం చేస్తాడు. ఐగుప్తులో వాళ్ళ పంటలే సమృద్ధి కలిగిన సంవత్సరాల్లో పండినదంతా తినేసారు, ఒకటి కూడా మిగిల్చుకోకుండా. ఇప్పుడు యోసేపు కాడికి వచ్చి ఎడుతున్నారు, మాకు పండింది కానీ మిగలలేదు.
యోసేపు పండించాడా? పండించలా, కానీ దాచిపెట్టాడు. దాచిపెట్టిన ఆ ధనాగారాలు విప్పినప్పుడు 7 సంవత్సరాలు కరువు. ఐగుప్తు దేశం ఒక్కటే కాదు బతికింది ఆ కరువు కాలంలో, యోసేపు దాచిన ధాన్యం వల్ల. చుట్టుప్రక్కల ఉన్న దేశాల, భూమి అందంతట ఉన్న దేశములన్నీ కూడా యోసేపు దాచిన ఆ ధాన్యంలో నుండి తిని బ్రతికినాయి. ఇప్పుడు ఎవరెవరిని బతికిచ్చినట్టు యోసేపు? భూమి మీద ఉన్న దేశాలన్నింటినీ, ఒక్క ఐగుప్తునే కాదు. దేవుని జ్ఞానం అలాంటి కార్యాలు చేస్తుంది. దేవుని వివేకము, దేవుని తెలివి, దేవుని జ్ఞానం అలాంటి సుదూరమైన ఉన్నతమైన మార్గాలను సిద్ధం చేస్తున్నాం. మనం ఆ జ్ఞానాన్ని నింపుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనం దేవుని ఆత్మతో నింపబడాలి, ఆ ఏలుబడిలో నడవాలి. ప్రభు సన్నిధిలో వేడుకున్నా, ప్రభువా నాకు ఆ కృప ఇవ్వయ్యా, యోసేపుని ఎలా నడిపించావో నన్ను అలా నడిపించు అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.